जनगांव टाउन के सीनियर दलित खायर टी विजय, जिन्होंने समाजी ज़राए इब्लाग के एक प्लेटफॉर्म पर मुखालिफ हुकूमत इजहार ख्याल किया था, जिसकी पादाश में हुकूमत ने मुबैना तौर पर पुलिस के जरिए झूठा मुकदमा दर्ज करते हुए गैर जमहूरी अंदाज में गिरफ्तार किया और अदालती तहवील के जरिए जनगांव सब जेल मुंतकिल किया। इस ज़िमन में साबिक नायब वज़ीर आला डॉक्टर टाटी कोंटा राजैया ने BRS सोशल मीडिया इंचार्ज राजकुमार के हमरा सब जेल पहुंचकर महरूज टी विजय से मुलाकात की और गैर दस्तूरी गिरफ्तारी के खिलाफ अपनी शदीद बरहमी का इजहार किया। नीज गैर मशरूत तौर पर टी विजय को रिहा करने का मुतालिबा किया। तिपारपु विजय नी मरी अकारणंगा कांग्रेस కడియం శ్రీహరి గారి నిరంకుశ పాలనకు పరాకాష్ట ఒక దళితుడిని కూడా చూడకుండా ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి వారం రోజులు లోపల ఉంచడం జరిగింది. ఇప్పటికీ మళ్ళీ బయటకు వచ్చే సమయంలో మళ్ళీ ఎప్పటిదో పాత కేసు పెట్టి ఆ రకంగా మళ్ళీ లోపలికి పంపించే కార్యక్రమం చేశాం. దాంతోపాటు కుందూరి రవీందర్ రెడ్డి దాదాపు 4-5 రోజుల కింద స్వయంగా కడియం శ్రీహరి ప్రెస్లో రవీందర్ రెడ్డి పేరు తీసుకొని వాళ్ళ భార్య పేరు తీసుకొని మరి పోలీసుల మీద ప్రెషర్ తీసుకొచ్చి అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. రవీందర్ రెడ్డి మాట్లాడిన దానికి వాళ్ళు కేసు పెట్టిన దానికి సంబంధం లేదు. నిజంగానే నీకు కడియం శ్రీహరి నీకు దమ్ము ధైర్యం ఉండే అంటే మీ అమ్మకు సంబంధించిన కులం ఏంటో ఇప్పటికైనా నువ్వైనా చెప్పవచ్చు. ఎందుకంటే నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ, తిపారపు విజయ్ మాదిగ. అట్లాగే మీ నాన్న కానీ మీ అమ్మ కానీ మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ఎవరికి కులాలు ఉంటాయి. సో మరి ఎలాంటి ఈ విషయంలో పద్మశాలి కుటుంబం చూసిన తల్లి, ఆ తల్లి అంటే మాకు గౌరవం కూడా ఉంది. కానీ ఆమెను వేరే కులంగా చెప్పుకొని నీ కులం వేరు, మీ నాన్న కులం వేరు, మీరు వేరు, కానీ అమ్మకున్న కులాన్ని చెప్పకుండా వేరే కులంతో అక్రమ కేసు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదంతా కూడా మరి ఈరోజు దాదాపు నీ పాలన మొదలై కాంగ్రెస్ పాలన మొదలై 16 నెలలు, నీ పాలన మొదలై దాదాపు 8-9 నెలలు అవుతా ఉన్నది కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత. మరి ఇప్పటికే దాదాపు ఒక 20 మంది మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు దౌర్జన్యంగా నిరంకుశంగా నీ పాలన ఈ ప్రాంతం అంతా కూడా నడుస్తుంది. గణపూర్ వరకే ఉన్న నీ పాలనను జనగాం కేంద్రంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నావు. తప్పకుండా వీటన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు. జై తెలంగాణ.